అలారం మోగేది. కాని రాహుల్ మాత్రం ఇంకా 5 నిమిషాలు అంటూ మళ్లీ పడుకునేవాడు. 5 నిమిషాలు గంటగా మారేవి. చివరికి సగం రోజు వృధా చేసేవాడు. అతను ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. కాని ఎప్పుడూ ఆలస్యంగా వెళ్ళేవాడు. బాస్ ఎన్నిసార్లు హెచ్చరించినా అతని తీరు మారలేదు. రేపటి నుండి నేను టైంకి వెళ్ళాలి అని తన మనసులో అనుకున్నా రేపు ఎప్పుడూ రాలేదు. ఒకరోజు అతని స్నేహితుడు అమన్ వచ్చి, రాహుల్, కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. మనిద్దరం కలిసి చేయొచ్చు కదా అని ఉత్సాహంగా చెప్పాడు. రాహుల్ నవ్వుకుంటూ, బిజినెస్ అంత ఈజీ కాదు అమన్. కష్టపడాలి. నేను చూసుకుని చెబుతా అని అన్నాడు. కాని చూడడం, ఆలోచించడం మాత్రమే చేశాడు. ఏ చర్య తీసుకోలేదు. కాలం కదులుతూనే ఉంది. అమన్ బిజినెస్ పెద్దది అయ్యింది. అతను ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అతని విజయాన్ని మొత్తం ప్రపంచం ప్రశంసిస్తోంది. కాని రాహుల్ మాత్రం అదే స్థాయిలో, అదే జీవితంలో చిక్కుకుపోయాడు. ఏళ్ల తర్వాత రాహుల్ తన ఫోన్లో స్క్రోల్ చేస్తూ కూర్చున్నాడు. అమన్ ఇప్పుడు ఒక పెద్ద వ్యాపారవేత్త. అతనిలో తన తల్లిదండ్రులు మునుపటికన్నా వృద్ధులుగా మారిపోయారు. కాని రాహుల్ మాత్రం అదే స్థితిలోనే రేపటి కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఒక్కసారి రాహుల్ తన కళ్లను మూసుకుని అనుకున్నాడు, ఇక ఆలస్యం చేయకూడదు. నా జీవితాన్ని నేను మార్చుకోవాలి. విజయానికి ఆలస్యం చేయవద్దు. ఈ రోజే మొదలు పెట్టండి.